హలో ములర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ ఈ కృష్ణమ్మ ఓటీటీ రివ్యూ. మూవీ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్ వాజ్ డీసెంట్ అనిపించింది. ఇంకా ఇండియా త్రీలోకి అయితే మన కొత్తగానే వస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సిన విషయం ఏంటంటే బ్రో, ఇది వచ్చేసరికి మనకి తెలిసిన స్టోరీ, అంత ఎక్సైటింగ్గా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏం ఉండదన్నమాట స్టోరీ. సెకండ్ హాఫ్ అయితే నేను గెస్ట్ చేశాను అన్నమాట, స్టోరీ సేమ్ అదే ఉందన్నమాట. సో మీరు బాగా స్టోరీ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని చూస్తే మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఫస్ట్ మన పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే సత్యదేవ్ గారి యాక్టింగ్ బట్టికి ఆయన 100% ఆ మూవీలో చూపించారనమాట. ఆయన కష్టం మనకు తెలిసిపోద్ది మూవీలోనే, చాలా బాగా యాక్టింగ్ చేశారు సత్యదేవ్ గారు. అండ్ అలాగే మూవీ వచ్చేసరికి స్టోరీ మనకి అంత కొత్తగా అనిపించకపోయినా సినిమాటోగ్రఫీ అనేది చాలా కొత్తగా అనిపించింది మన నాకు. అలాగే స్క్రీన్ ప్లే కూడా బాగుంది. అండ్ అలాగే కొన్ని చోట్ల కొంచెం స్లో రైటింగ్ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ అవి స్కిప్ చేసుకోవచ్చు, ఓటీటీ కదండి. వీటి కోసం అయితే మనం ఒకసారి ఓటీటీలో వాచ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ది నెగిటివ్స్ బ్రో, సో మన సత్యదేవ్ గారి ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారన్నమాట. మెయిన్గా శివ క్యారెక్టర్ ప్లే చేసిన, శివ క్యారెక్టర్గా యాక్ట్ చేసిన ఆయన ఉంటారు చూడండి. ఆయన ఎందుకో నాకు అసలు అంత బాగా యాక్టింగ్ చేసినట్టు లేదు బ్రో. ఆయన మరి ఏదో సినిమాలో ఉన్నాం చేస్తున్నాం అన్నట్టే చేశారు. అదొక్కటే డిసప్పాయింట్ చేశారన్న బాగా యాక్టింగ్ విషయం వచ్చేసరికి. మిగతా వాళ్ళు వాళ్ళ రోజులో పర్ఫెక్ట్గా చేశారు. అండ్ మనకి సెకండ్ హాఫ్లో వచ్చేసరికి మెయిన్గా క్యూరియాసిటీ బిల్డ్ చేయడానికి ఒక పర్టికులర్ సీన్ అనేది ఉందన్నమాట. అక్కడ వీళ్ళు బిల్డ్ చేయలేకపోయారు సరిగ్గా. నిజంగా అక్కడ బాగా బిల్డ్ చేసి ఉంటే అక్కడ నుంచి అయినా సినిమా బాగుండేది యాక్చువల్లీ. అది కూడా ఒక మిస్ అయిపోయారు. అండ్ ఇందాక చెప్పా కదా, స్టోరీలో అంత కొత్తదనం లేదు, మనకి మొత్తం తెలిసిన స్టోరీయే. సో ఇంకా తెలిసిన స్టోరీ కూడా మనం ఏం చెప్తాం చెప్పండి. అండ్ మూవీలో మెయిన్ నెగిటివ్ వచ్చేసరికి ప్రొడక్షన్ క్వాలిటీస్ అనమాట. మెయిన్గా ఫైట్స్ దగ్గర అనమాట. మొత్తం ఆ బ్లడ్ అక్కడ అలా పూసినట్టు అలా ఉంటుంది అనమాట. మరీ దారుణంగా ఉన్నాయి ప్రొడక్షన్ క్వాలిటీస్ అనేవి. ఇంకా ప్రొడక్షన్ క్వాలిటీస్ని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి ఉండాల్సింది. మెయిన్గా ఫైట్ సీన్స్ దగ్గర నాకు దరిద్రంగా అనిపించింది. ఫైట్స్ దగ్గర ఇంకా ఫైట్ దగ్గర కూడా కొరియోగ్రఫీ ఇంకా ఇంప్రూవ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ అలాగే క్లైమాక్స్లో ఒక 15 minutes ఓకే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో నాకైతే అంతేం అనిపించలేదు అక్కడ. సో ఇదనమాట నా రివ్యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మనకి అసలు మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఓటీటీలోకి వచ్చింది కానీ స్కిప్ చేసుకోవచ్చు అన్న, స్లో రేటింగ్ ఉన్న కాడ మరి చూడొచ్చా వద్దా అంటే ఒక్కసారి ట్రై చేయొచ్చు. కానీ చెప్తున్నా కదా, సత్యదేవ్ గారి యాక్టింగ్ మటుకి మీరు ఇంప్రెస్ అయిపోతారు అన్నమాట. మరి దీన్ని స్టార్ ఇవ్వలేదండి బ్రో అంటే తెలిసిన స్టోరీ కూడా స్టార్ ఏమిస్తాం బ్రో. సో పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.